నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ మెటీరియల్ను భద్రపరచడంలో రిటర్నింగ్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో 3వ విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని తప్పులు లేకుండా ప్రశాంతంగా లెక్కించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. గ్రామ పంచాయతీ 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. బుధవారం నసరుల్లాబాద్, బీర్కూర్, డోంగ్లీ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్ల పరిశీలన చేశారు. ఎలాంటి అవంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో ఈరోజు ఫేజ్ 3 ఎలక్షన్స్ 8 మండల్స్లో పీస్ఫుల్గా నడుస్తున్నాయి. ఈరోజు నసరుల్లాబాద్, బీర్కూర్, డోంగ్లీ, మత్నూర్ మండల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పీస్ఫుల్గా అన్ని యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఇంతకుముందు 70% ప్లస్ ఓటింగ్ కూడా అయిపోయింది. కరెక్ట్ నెంబర్స్ 1-2 అవర్స్లో వస్తాయి. సో పోలింగ్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ కోసం కూడా సెపరేట్ వీల్ చైర్స్ అవన్నీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. పోలింగ్ స్టాఫ్ కోసం కూడా అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఇబ్బంది రాకుండా చూసుకోవడం జరిగింది. 2 PM నుంచి ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ కూడా ఖచ్చితంగా వీడియోగ్రఫీ కూడా అవుతుంది కౌంటింగ్ చేసినప్పుడు. సో ఈ 3rd ఫేజ్ కూడా పీస్ఫుల్గా నడుస్తుంది. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి ఫలితాల వెల్లడి ముగిసే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో పోలింగ్ జరుగుతున్నట్టు తెలిపారు. ప్రతి మండలానికి రిజర్వ్ ఫోర్స్ బెటాలియన్ ఫోర్స్తో పాటు డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు. మొత్తం బారులు తీరుతురా. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు 3rd ఫేజ్ పోలింగ్ మార్నింగ్ 7 AM నుంచి స్టార్ట్ అయింది. సో మనకు ముఖ్యంగా బాన్స్వాడ అండ్ జుక్కల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనకి 8-9 మండలాల్లో మనకి
ఈరోజు పోలింగ్ స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి బందోబస్తు ఏర్పాటు కూడా అన్ని చేసుకోవడం జరిగింది. ప్రతి మండలానికి కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ప్రతి మండలానికి కూడా ఒక రిజర్వ్ ఫోర్స్ బెటాలియన్ ఫోర్స్ కూడా మనము హాఫ్ ప్లేటూన్ బెటాలియన్ ఫోర్స్ కూడా దింపడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా నడుస్తూ ఉంది. మొత్తం కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ప్రశాంతంగా జరిగే విధంగా పర్యవేక్షిస్తున్న ఆఫీసర్స్ కూడా అందరూ ఇక్కడే ఉంది. సో ప్రజలందరూ కూడా వినతి చేస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85.95% పోలింగ్ జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. నసరుల్లాబాద్ మండలం దుర్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బీర్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, డోంగ్లీ మండలం మదనపర్గ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, డోంగ్లీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్ద కొడబ్గల్ మండలంలో కౌంటింగ్ కేంద్రాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా బాసడ నియోజకవర్గంలోని బాస్వాడ, బీచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నసరుల్లాబాద్, పెద్ద కొడబ్గల్ మండలాల్లో నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. కాగా మూడో విడత ఎన్నికల అభ్యర్థుల్లో విజేతలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవగా ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే పలు చోట్ల 1 గంట సమయానికే క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు అన్ని చోట్ల బారులు తీరారు. చైల్లు, చంటి పిల్లలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు అంబులెన్స్లో వచ్చారు. ఉపాధి కోసం నగరాలు, పట్టణాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షించారు. పోలింగ్ ముగియడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ తర్వాత విజేతలు ఎవరో తేలిపోనుంది. ఉప సర్పంచుల ఎన్నిక కూడా ఇవాళ నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. మరి మేము మంచిగా తీసుకున్నాము. తీసుకెళ్ళు మొత్తం బారులు తీరుతురా. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS,
మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన కుర్రి నాగమణి 105 సంవత్సరాల వృద్ధురాలి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని నిరూపించారు. తన ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఓటు వేయలేని సందర్భం లేదని, ఉన్నన్ని రోజులు తన ఓటు హక్కును వినియోగించుకుంటానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో కాల్పులు కలకలం రేపాయి. లారీలో వచ్చిన 3 గుర్తులేని వ్యక్తులు మరో లారీ డ్రైవర్ను కాల్చి పరారయ్యారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం దేవి తాండ సమీపంలోని నేషనల్ హైవే పైనున్న HP పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఓ కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయాన్ని పోలీసులు ధృవీకరించినప్పటికీ కాల్పులు జరిగిన విషయాన్ని మాత్రం ధృవీకరించలేదు.
ఈ ఘటనలో కాల్పులు జరిగినట్లు చెప్పలేమని, రాళ్లతో దాడి జరిగినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. విచారణ కొనసాగుతుందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని ఇందల్వాయి ఎస్ఐ తెలిపారు. స్థానికుల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన సల్మాన్ అనే వ్యక్తి దేవీతాన సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద తన లారీని ఆపాడు. తర్వాత కొద్దిసేపటికి మరో లారీలో 2 వ్యక్తులు వచ్చి సల్మాన్ పై కాల్పులు జరిపినట్టు తెలిసింది. ఈ ఘటనలో సల్మాన్ మృతి చెందాడు. కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి తాము తీసుకువచ్చిన లారీలోని పారిపోయి చంద్రాయనపల్లి వద్ద లారీని వదిలేసి పారిపోయినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేపట్టారు. ఘటన తర్వాత నిందితులు ఎటువైపు పారిపోయారో ఆ మార్గంలో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. నిందితులు వచ్చిన లారీ వివరాలను, ఆ లారీ ఎటు నుంచి వచ్చిందనే విషయాలను పాటు ఘటనలో చనిపోయిన వ్యక్తి గురించిన వివరాలను, చనిపోయిన వ్యక్తికి సంబంధించిన లారీ వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.